బానిసలారాలెండిరా ఈ వాంఛన్ బతుకులు వద్దురా. అడుక తింటే మన ఆకలి తీరది, ఆకలి తీరది. అడుక తింటే మన ఆకలి తీరది. బుద్ధి గుంజుకుందాం రో, బుద్ధి గుంజుకుందాం రో. బానిసలారాలెండిరా, బానిసలారాలెండిరా, నా బానిసలారాలెండిరా. ఈ ఆదోని మండలంలో వాల్మీకి జనాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓయలకు మూలపరుస్తూ వాల్మీకి పక్కనమ్మ జబరి మూడు ఏకలు ధర్మవ్యాధులు దేవనాలు మధుకర్ణము కర్ణనాయకు వ్యతిరేకంగా మనకి బాధ్యత రోజు చెప్పుకోవడం లేదు. కాబట్టి మనము ఇంటికి క్యాలెండర్లు పెట్టుకోవాలా. పెళ్ళిళ్ళు పువ్వునే ఎక్కడ కూడా కొట్టిస్తాము. ఇంకా క్యాలెండర్లన్నా పెళ్లి క్యాలెండర్ చూపించాలా, ఈ ప్రకారం బతకాలా, మానవత్వంతో ఉండాలా. రామలక్ష్మణులు పూజ పెట్టినోడు గురుడు వాడు రామాయణంలో కనబడుతున్నాడు. జబరి కూడా వాటికి పోయా ఇంకోటి సంగనానికి చాలామంది ఒకప్పుడు 16 జిల్లాలు ఉన్నట్టు మనం ఎస్సీలోకి ఉన్నదాన్ని ఎస్సీలోకి 5 జిల్లాలు, బీసీలకు జిల్లాలు దొరికి పెట్టి జిల్లా సంచరించి మనం సర్వనాశనం చేసినట్టు. కాబట్టి మీరు ఇప్పుడు కన్ను చేసుకోండి. ఆర్టికల్ 341కి మనం సిద్ధం కావాలా. ఇప్పుడు ఆర్టికల్ 300 ఎస్సీ షెడ్యూల్ యాక్ట్ ద్వారా దాదాపు దేశంలో భారతదేశం అన్ని రాష్ట్రాలు ఎస్సీగా ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ 67-75 కులాల్లో మంది కూడా 76 కులం ఉంది. ఎస్సీ కులంలో ఉన్నట్టు ఎస్సీలకు పోని కులాన్ని బీసీలో కూడా జిల్లా సాధించి సర్వనాశనం చేసి పెట్టాడు. అందుగురించి ఈ కంకణం కట్టుకొని కనపడి ఊరూరు ప్రచారం చేస్తున్నాం. డబ్బున్నోడు చేయలేడు, బాగా ముద్దపలిసినోడు డబ్బున్నోడు చేయలేడు. అందుగురించి సత్యంత వరకు మనం ఊరూరు తిరిగి గల్లికెళ్ళి తిరిగి ప్రచారం చేస్తాం. ఎస్సీ అంటే చెట్టుకి మాలా మాది వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మనం చూడలే మంది. ఎందుకయ్యా ఎస్సీలో ఉండుతా నీకు ఎస్సీలో తీసుకొని చెప్పి సర్వనాశనం అయ్యే పొగడు ఒక్కలేడు అదనమాట. ఈ శివాజీ నా బండి, ఈ బండిని ఎన్నోసార్లు మెకాన్ చేపించి లెక్కలేని సార్లు ఫ్రీ చేస్తున్నాడు. దమ్మన్న మనగాడు కోటీశ్వరుడు కానీ శివ ఇటువంటి వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. పేదవాళ్ళు నీళ్ళు టిఫిన్లు భోజనాలు చేపిస్తున్నారు. డబ్బులు టీచర్లు, లెక్చర్లు, డాక్టర్లు పరిశోధనలు మూడు పూట తినే బెడ్ మీద పడక అర్రాడక కొంతమంది అరిగిన పువ్వు తిరిగిన పువ్వు అరక పొలాడుతున్నారు. ఏమయ్యా ఆదోని మండలంలో ఉండేటువంటి ప్రతి పోయిలు జిల్లా కావాలంటారు. మరి ఎస్సీ సర్టిఫికేట్ ఎస్సీగా ఉంది, ఎందుకు ప్రచారం చేయలేరు? ఎందుకు సిద్ధపాటు లేకపోతున్నారు? మన కులం సర్వనాశనం అయిందంటే మీరు సంచలనం కండి, ఆడపిల్లలు సమీక్షించుకోండి, భయభక్తి ఉండండి. ఇలా కనపతి కొట్టించి దమ్మన్న మౌడలు నాకంటే మీరు తీసుకోవాలా. ఎస్సీ రిజర్వేషన్ ఆర్టికల్ 300 కాబట్టి అది తెరవండి. ఖరీదైన ఇప్పుడు వారికి బొమ్మ ఉంది. ఆ మంచితో చేశారు దమ్మన్న మౌడగాడు. ఇంత పోయి ఊరిపోయి 4 వేలు పస్తాకి ఎన్నాళ్ళు ఆగ్రహాలు బానిస పట్టుబడుతున్నారు. ఆ కన్ను తెరవండి. ఇప్పుడైనా ఈ వీడియో చూస్తున్నప్పుడు కన్ను తెరవండి. వాల్మీకి ఏం చెప్పారు? లౌకికాలు చదువుతున్నారు వాల్మీకి. మరి మీరేం చేస్తారు? కుక్కమ్మకి ఎన్నాళ్ళు 69 సంవత్సరాలైతే బానిస పట్టుకు పడుతున్నారా? ఏమయ్యా కళ్ళు చేసుకోరా? కాబట్టి కాళ్ళ పట్టుకొని ఉండేది పక్కన కలిసి వాళ్ళు చెప్పింది పోతుంది. ఆ వాల్మీకి ఏం చెప్పాడా? ఇది తాగి ఎకనానికి నేను గుర్తించింది. ఆ వాల్మీకి వాళ్ళు లౌకిక చదువు చేసుకొని చెప్తే ఆ నోటి మట్టి కొట్టి దాంట్లో స్కాన్ చేస్తారు. న్యాయమేనా? ఇది వాల్మీకి అనిపిస్తున్నది తర్వాత అవుతా అసలు సందేశం కూడా రావట్లేదు. తాగొచ్చారు సార్. నేను లిమిలిటీకి జైలు రోజు చేసేది కాదు, ఇంకా లిమిలిటీకో ఏదో వనపోలు చేసేది కాదు. ఇప్పుడైనా వీళ్ళు అడుగుతారో సాధించి పాటించండి. నేను కూడా సర్పంచ్ కొట్టిస్తాను, నేను కూడా ప్రచారం చేపిస్తాను. గుండెకాయ దమ్మునోడు ఈ జిల్లాలో ఎవరైనా ఉంటే శివకు భోజనం మనగాడు ఎన్నోసార్లు వచ్చినప్పుడల్లా టీవీలో ఆయన వచ్చినప్పుడల్లా టీవీలో చేస్తాను. వద్దంటే కూడా ఒక పేద మెకానిక్ షాప్ పెట్టుకోరు అక్కడ అక్కడ చూపాయా అట్లా అక్కడ చూపు. ఈ బండి వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ తిప్పో. మరి శివ గొజ్జపట్టిన బోయ జాతి వారి మీరు కూడా ఎస్సీ రిజర్వేషన్ కొరకు అడుగుదాము. ఎస్టీ కాదు ఎస్సీ అడుగుదాము. మనకి బిఆర్ అంబేద్కర్ ప్రకటించిన రాజ్యాంగాన్ని అడుగుదాము. ఎవడొద్దు మనకి నీలం సజలు మోసం చేసి పెట్టేది. మనం కూడా మన హక్కు కొరకు జై జెండా పట్టుకొని ఢిల్లీ నుంచి రాజు నుంచి గల్లి వరకు కోర్టు చేసుకుందాం. మన హక్కు పోరాడదాం. ఇవి కోర్టు చేసుకుందాం అని ఉద్దేశంతో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదోని మండలంలో తాలూకాలో కూడా చాలా వాల్మీకులు ఉన్నారు. పట్టించుకొని ఉద్దేశంతో ఇక్కడ ప్రియమైన వాల్మీకి
తెలియజేస్తున్నాను. మీరు ఈ మాటలు వింటూ ప్రతి ఒక్కరు కూడా జై జెండ పట్టుకునే ఉద్దేశంతో మనమంతా జై జెండ పట్టుకొని గురువులు గల్లి జై జెండ పట్టుకు సాధిస్తున్నాము. అందుకే ఈ కరపట్టు ప్రచారం చేస్తున్నాను. మీరు నాదాలు చేయండి. డబ్బున్నాడు ఆస్తిన్నాడు మొగోడుగా ఎప్పుడో చచ్చిపోతాం. ఇంకొక ఇంతనే పంచ మనం జాతి కొరకు ఏం చేశాము, మన హక్కులు నిలదీసి అడుగుతాము. చంద్రబాబుని అడుగుతాము, జగన్ అడుగుతాము. ఎందుకయ్యా మాకు అన్యాయం చేశాడని అడిగేవాడు ఒక్కరు లేక నాకు ఒకటే పట్టిందా ఈ చేయి కలిపి మన జనరేషన్ అడుగుతామండి. ఆర్టికల్ 340 ఏముంటో ఉన్నదో మాకు అదే అడుగుతామండి. రోజు చెప్పే మాట చెప్తాండి. అందరు చైతన్యం కండి, పిల్లలు చదివించుకోండి, డ్రగ్స్కి మధ్యాహ్నం దూరం ఉండండి. అందరికీ వాళ్ళందరికీ నా జనాంగాన్ని ధన్యవాదాలు చేస్తూ తెలుసుకుంటాను. ఓకే మరి ఓకే చేస్తాను. బానిసలారాలండిరా ఈ వాంఛన్ బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా, ఈ వాంఛన్ బతుకులు వద్దురా. అడుక తింటే మన ఆకలి తీరది అప్! అడక తింటే మన ఆకలి తీరది. గుంజుకుందాం రో బుద్ధి గుంజుకుంటాం రో. బానిస